అండి, ఈరోజైతే నేను క్యాలీఫ్లవర్తో గోబీ చేయబోతున్నాను. నేను ఇది ఎప్పుడు చేయలేదండి, ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అది ఎలా వస్తుందో చూద్దాము. ముందుగా అయితే నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. దీన్ని విడివిడిగా ముక్కలో మనకి ఎంత సైజు కావాలో అంత తీసుకున్నాను. ఫస్ట్ నీళ్ళు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా ఈ వాటర్ తెల్లబెట్టేసుకోవాలి. ఇదిగోండి, పసుపు సాల్ట్ వేసి తెల్లబెట్టాం కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసి ఒక 5 నిమిషాల నుంచి వడకట్టేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఈ నీళ్ళలో ఉంచేసి వేడి నీళ్ళలో ఇప్పుడు మనం వడకట్టేసుకున్నాం ఈ కాలీఫ్లవర్ని. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లవరు, 2 స్పూన్లు మైదా, ఇదిగోండి 1 స్పూన్ ధనియాల పొడి, మనం ఒక కాలీఫ్లవర్ మొత్తం తీసుకున్నాం కాబట్టి 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్, ఇదిగోండి చిన్న స్పూన్తో 3/4 స్పూన్ కారం, కొంచెం వాటర్ పోసి మనం ఇదంతా కలిపేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు వడకట్టుకున్నాం కదా కాలీఫ్లవర్, ఇప్పుడు దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం. ఇదంతా కాలీఫ్లవర్ పట్టేలాగా మిక్స్ చేసుకున్నాం. మొత్తం కాలీఫ్లవర్కి ఇదంతా మిక్స్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసి ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసి పచ్చిమిర్చి వేస్తున్నాను. కరివేపాకు, కొన్ని ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం అల్లం వెల్లుల్లినా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి 1 స్పూను కార్న్ఫ్లవర్ వేసి వాటర్ వేసి కలుపుకోవాలి. అది దీంట్లో వేసుకున్నాం. కొంచెం సోయా సాసు, ఒక 1/2 స్పూను, 1 స్పూను కెచప్పు, ఇదంతా కలిసేలా కలిపేద్దాం. మనకి కలర్ ఇంకా బాగా కావాలంటే మనం కొంచెం కలర్ వేసుకోవచ్చు. నేనైతే ఏమీ లేదండి, ఏ కలర్ వేయకుండా మన ఇంట్లోనే న్యాచురల్గా గోబీ తయారు చేసిన కాలీఫ్లవర్తో. ఇప్పుడైతే కొత్తిమీర వేసి దించేద్దాం. అంతేనండి, ఈజీగా మన ఇంట్లో గోబీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక టేస్ట్ చేద్దాం మనం. చాలా బాగా వచ్చిందండి, సూపర్గా వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. మనం ఏ కలర్ వేయకుండా చాలా బాగా చేసాం. తప్పకుండా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాయండి, బాయ్.